హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష అవర్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష అవర్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ డే ఇన్ బెంగళూరు అనమాట. నేను బెంగళూరులో ఎక్కడ స్టే చేశాను అని చెప్పి, మీరు కానీ ముందు వీడియోస్లో చూసినట్టయితే నేను నా ఫ్రెండ్తో అయితే బెంగళూరుకి వచ్చాను. సో ఈ హౌస్ అంతా వాళ్ళదేను. సో నాకు కొన్ని నచ్చాయి అనమాట. నా ఫ్రెండ్ ఆర్గనైజ్ చేసినవి వాటి వరకు నేను చిన్న క్లిప్స్ తీసుకుంటున్నాను. అండ్ నాకు ఎంతో నచ్చితే కానీ నేను అలా తీసుకోను. అండ్ ఇంకా కొంచెం మెమరీగా కూడా ఉంటుంది. అండ్ ఇంకెవరైనా ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నట్టు నేనైతే ఈ చిన్న క్లిప్స్ అయితే నేను తీసుకున్నాను. అవే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆర్గనైజింగ్ అనగానే ఎక్కువ మనీ స్పెండ్ చేసేసి అలా కాకుండా తిను చాలా బడ్జెట్లో ప్లానింగ్ చేసుకుందాం అనమాట. వాట్ ఎవర్ చూసుకున్నా కానీ అవి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. వాటి వరకే నేనైతే అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను ఇక్కడైతే. అండ్ తను ప్లాంట్స్ని కూడా పెంచిందనమాట. అండ్ వాటికి పువ్వులు పూయడము అండ్ వాటిని మెయింటైన్ చేసే విధానము అవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ క్లిప్స్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఆర్గనైజింగ్ చేయడం చాలా ఇష్టము అనమాట. సో నా ఫ్రెండ్ ఆర్గనైజ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చి వీడియో తీస్తున్నాను. ఎప్పుడో ఒకసారే కదా వెళ్తాము, ఎప్పుడూ వెళ్ళాం కదా. సో నేను ఒక మెమరీ లాగా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో తీసుకుంటున్నాను. అండ్ ఇంకా నేను బెంగళూరుకి వస్తున్నాను అంటే నేను జస్ట్ ఏంటంటే ఈ ప్లేసెస్ చూడాలి, ఇక్కడిక్కడ వెళ్ళాలి అని నేను మొత్తం తనకు చెప్పాను. ఎవ్రీథింగ్ ప్లాన్ చేయడం కానీ ఎగ్జిక్యూట్ చేయడం కానీ అంతా తనే చూసుకునింది అనమాట. మేము డే 1 నుంచి లాస్ట్ డే వరకు ఎక్కడికి వెళ్ళాము అవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసాను. అండ్ ప్లేలిస్ట్ కూడా చేసి పెట్టున్నాను. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తనకున్న ప్లేస్లోనే కిచెన్లో చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంది అనమాట. ఆ కప్స్ పెట్టుకోవడం కానీ ఈ రోల్ చూస్తే ఇప్పట్లో ఎవరు యూస్ చేస్తారు అన్నట్టు ఉంటారు. బట్ తను దాంట్లోనే చేసుకుంటుందంట చట్నీస్ అవన్నీను. ఇది వచ్చేసి తన వర్కింగ్ టేబుల్. ఇక్కడ కూడా ఒక ఇండోర్ ప్లాంట్స్ అయితే టేస్ట్ చేసింది అనమాట. సో ఎక్కడ చూసినా వాళ్ళ హౌస్ లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నమాట. తను ఆర్గనైజ్ చేసుకున్న విధానం కానీ ప్లాన్స్ కానీ కోట్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా లాస్ట్ డే కదా, సో బెంగళూరుకి వచ్చి షాపింగ్ చేయకుండా ఏదైనా అసలు రిటర్న్ వెళ్తారా? సో అట్లనే మేము బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ తను ఏదో చూడాలి అని చెప్పి గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. అండ్ ఇంకా తన ఫేవరెట్ పానీపూరి, సో అది తింటుంది. నేను జస్ట్ క్యాప్చర్ చేశాను అలా. అండ్ ఇంకా తర్వాత ఏంటంటే మేము కేఎల్ఎం మాల్ ఉంటే పక్కనే అక్కడికి వెళ్ళామన్నమాట. ఏమన్నా కొందాము మంచిగా ఉంటే అని చెప్పి నేనైతే జస్ట్ ఇయర్ రింగ్స్ అలా తీసుకున్నాను. అండ్ మా మమ్మీకి శారీస్ ఇస్తున్నాను అంతే. నాకు అని ఏం నచ్చలేదు. ఉన్న వాటిల్లో ద బెస్టే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఒకటి నచ్చింది, బట్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఇంకా వదిలేసాము. అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే మేము ప్లాన్ చేసుకున్న దాంట్లో బెలందూర్ సోషల్స్ అనేది అయితే నేను ఒకటి ఇన్స్టాగ్రామ్ని చూసాను. ఇలా టోమ్ షేప్లో చాలా బాగుంటుంది అని చెప్పి రెస్టారెంట్ అన్నట్టు నేను వెళ్ళాను. బట్ తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది పబ్ అంట. అది మాకు అసలు తెలీదు. ఇంకొకటి ఏంటంటే ఇది కరెక్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ మధ్యలో ప్లేస్ అయ్యింది. అండ్ ఎక్కువ వాళ్ళే వస్తారు అనుకుంటా. అండ్ మేము వెళ్ళిన టైంకి అయితే అంత క్రౌడ్ లేరు. అండ్ దీనికి ముందే మనం బుక్ చేసుకోవాలంట. ఇవన్నీ నా ఫ్రెండ్ చేసింది, నాకైతే అసలు తెలియదు అనమాట. నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను అండ్ ఏమన్నా తిందాము అని వెళ్ళాను అంతే. బట్ ప్లేస్ ఆంబియన్స్ అంత అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అండ్ ఇంకో సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుందంట. అది ప్రైవేట్గా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి. అక్కడ మమ్మల్ని ఎంట్రీ చేయలేదు. బట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే మేము మొత్తం వెళ్ళి పిక్స్ దిగాము. కాసేపు అక్కడ ఉండేసి ఆల్రెడీ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. ఇంకా కిందికి వచ్చేసి ఇక ఫుడ్ తింటూ కాసేపు అక్కడ మ్యూజిక్ అలా పెట్టుంటే ఎంజాయ్ చేసేసుకొని త్వరగా వెళ్ళిపోదాము. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువ మంది వస్తుంటారు. అండ్ ఇంకా అక్కడ డాన్సెస్ అవన్నీ కూడా చేస్తారంట. బట్ మాకేంటంటే నైటే మా బస్ ఉంది. బ్యాక్ టు అవర్ హోమ్ టౌన్ అయితే వెళ్ళిపోవాలి. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. అండ్ వీకెండ్స్ ఇంకా బాగుంటుందేమో. మేము వెళ్ళింది వీక్ డేస్, అందుకే ఇలా కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. ఇక్కడ మేము వచ్చాం కాబట్టి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ ప్రిపరేషన్కి కొంచెం టైం తీసుకుంటున్నారు. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఫుడ్ ఓకే. మేము వెళ్ళేసరికి లైటింగ్ అంతా ఉండింది. బట్ మేము బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్లో ఇంకా చాలా బాగుంది అనమాట. బయట నుంచి వ్యూ ఇదంతాను.
సో ఇంకా అక్కడ కొన్ని పిక్చర్స్ తీసేసుకొని ఇంకా అక్కడ ఫుడ్ తినేసి కొంచెం సేపు కూర్చున్నాం అనమాట. ఇంకా మేము బయటికి వచ్చేసరికి అప్పుడు చాలామంది వస్తున్నారనమాట లోపలికి. ఇక్కడ మా ఎక్స్ప్రెషన్ చూడండి కామెడీగా. రెస్టారెంట్ అనుకుంటే పబ్ అని అలా పెట్టామన్నమాట. అండ్ ఇంకా ఎటు వచ్చాం కాబట్టి ఏం చేయలేము. ఇంకా అలా కొన్ని వీడియోస్ తీసుకొని మంచిగా ఫొటోస్ తీసుకొని ఇంకా బ్యాక్ టు బ్యాక్ మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఏ మాటకు ఆ మాట బాగా కన్స్ట్రక్ట్ చేశారు. నాకు అది ఇంటీరియర్ ఎవ్రీథింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అంబియన్స్ చూడడానికి దానికోసమన్నా మనం ఒక్కసారి అయితే వెళ్ళొచ్చు. నచ్చిన వాళ్ళు ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. బట్ అయితే వన్ టైం విజిట్ ఈస్ ఎనఫ్ అనుకున్నాం మేమైతే. ఇంక ఇప్పుడైతే లైక్ నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో ఇది చూద్దాము. చూడండి అసలు బెంగళూరుదే చూడాలి అసలు నైట్ వ్యూలో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇంకా ఇలా చూసేసుకొని ఇంకా బాయ్ బాయ్ బెంగళూరు అని చెప్పుకొని బ్యాక్ టు బ్యాక్ మేము ఇంకా హోమ్కి వచ్చేసి లగేజ్ సర్దేసుకొని కాసేపు అలా మాట్లాడుకొని ఇంకా మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అక్కడ ఏంటంటే మేము వెళ్ళిన టయానికి ఏదో కరోనా కేసు వచ్చింది అని చెప్పి న్యూస్లో చెప్పారు. సో ఇది మా ప్రికాషన్స్ అనమాట. ఇంకా ఎందుకు మళ్ళీ పోయినా నుంచి మనకు ఏదన్నా రావడము అని చెప్పి అలా మా ఊరికైతే స్టంట్ అయిపోయాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ షవర్.